విశాఖలో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు గూగుల్ పెట్టుబడులు దోహదపడతాయన్నారు. అమరావతి క్వాంటమ్ హబ్గా, విశాఖ డేటా హబ్గా అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. రాయలసీమ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈరోజు తెచ్చినట్టు వచ్చినటువంటి కంపెనీస్ చూసి ఓర్వలేక ఏదో మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయం చేయడంలో తప్పేం లేదు, కానీ అదన్నీ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు చేయండి. ప్రతిదానికి రాజకీయం చేస్తే కూర్చుంటే ఎలాగవుతుంది? మంచిదిగా గమనించాల్సిన అవసరం ఉంది. అరే పలానా పొరపాటు ఉంది, దీన్ని సర్దిద్దండి అని అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ప్రతిదానికి కూడా చిల్లర కామెంట్స్ పాస్ చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు ఇక్కడ గూగుల్ వస్తే ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతున్నారు. 1,30,000 కోట్లు పెట్టిన తర్వాత ఉద్యోగాలు రాకుండా పోతాయా? దానివల్ల ఎన్ని ప్రయోజనం ఉన్నాయో తెలుసా ఏమన్నా మీకు? అసలు 1998లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హైదరాబాద్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు కూడా చాలా మంది అన్నారు, ఇది ఏమైనా కూడి పెడుతుందా, మనకేం కంప్యూటర్ కూడి పెడుతుందా అని అడిగారు. ఈరోజు 65,000 కోట్లు కేవలం ఐటీ నుంచి ఆదాయం ఉంది ఆ రాష్ట్రానికి. 65,000 crores అంటే మాట కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఫిగర్స్ ఒకసారి చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు మహానగరం కింద తయారైంది హైదరాబాద్. ప్రపంచంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా, అంటే బ్రతకడానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఈరోజు చెప్పుకోదగినటువంటి ప్రాంతంగా తయారైంది. ఆ రోజు 1998లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఏముందిలే అని కొంత క్రిటిక్స్ ఉంటారు, అన్నారు. కానీ తర్వాత గమనించింది ఏంటంటే, ఒక పేరు గాంచినటువంటి ఒక కంపెనీ కానీ వస్తే అది ఒక యాంకరేజ్ పాయింట్గా ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ఒక సానుకూలం అయినటువంటి దృక్పథమైనటువంటి వాతావరణం వస్తుంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ అక్కడ వచ్చింది కనుక అరే ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాగా ఆలోచన చేసి పెట్టుబడి పెట్టారు కనుక మనం కూడా పెట్టుబడి పెట్టాలని ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ దిగ్గజాలన్నీ కూడా అక్కడికి వచ్చి పెట్టినాయి. అందుకే ఈరోజు దానికి ఆదాయం అంత పెరిగింది. రేపు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉండబోతుంది. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఐటీకి మనం చూనవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా బాగా అది అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గూగుల్ ఇక్కడికి వచ్చిందంటే ఒక యాంకరేజ్ పాయింట్గా ఉపయోగపడుతుంది. ఒక రిఫరెన్స్ ఉంటుంది, దానికి ఒక అడ్రస్ ఉన్నటువంటి పాయింట్గా విశాఖపట్నం తయారైంది. ఈ విశాఖపట్నం దీన్ని చూసి, గూగుల్ని చూసి ఇంకా అనేక కంపెనీస్ వస్తాయి. కనుక రేపు విశాఖపట్నం కూడా ఈ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అటు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, గురుగాం కావచ్చు, ముంబైలో ఉన్నటువంటి పూణే కావచ్చు, వీటితో పాటు సమాంతరంగా తయారవబోతుంది. అంత అభివృద్ధి చెందబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చినటువంటి కంపెనీస్ చూసి ఓర్వలేక ఏదో మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయం చేయడంలో తప్పేం లేదు, కానీ అదన్నీ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు చేయండి. ప్రతిదానికి రాజకీయం చేస్తే కూర్చుంటే ఎలాగవుతుంది? మంచిదిగా గమనించాల్సిన అవసరం ఉంది. అరే పలానా పొరపాటు ఉంది, దీన్ని సర్దిద్దండి అని అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ప్రతిదానికి కూడా చిల్లర కామెంట్స్ పాస్ చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు